గాడ్ షూట్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, ఈ యొక్క వీడియోలో ప్రకటన గ్రంథం 14వ అధ్యాయాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క అధ్యాయంలో 20 వచనాలు కలవు. ఈ 1 నుండి 20 వచనం గల లేఖన భాగమును వచనం వెంబడి వచనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా 1 నుండి 5 వచనాలు చూసినట్లయితే ఇక్కడ మొదటి వచనంలో భక్తుడు లాగా రాస్తా ఉన్నాడు. మరియు నేను చూడగా, ఇదిగో గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద నిలబడి ఉండను, ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలేందు లెక్కింపబడిన 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకం నుండి రాగా వెంటనే నేను వినిన ఆ శబ్దము వీణులు వాయించిన వాయినికుల నాదమున పోలినది. ఇలాగా మనం చూసినట్లయితే పిల్లరా, వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. భక్తుడు దర్శనంలో చూస్తున్నప్పుడు, ఇదిగో నేను చూడగా గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద నిలబడి ఉండెను. గొర్రెపిల్ల అంటే మనందరికీ తెలుసు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. సీయోను పర్వతం అంటే ఇజ్రాయేల్ నుండి ఒక ప్రసిద్ధిగాంచిన ప్రత్యేకమైన ఒక పర్వతము సీయోను పర్వతము. 2 సమూయేలు 5వ అధ్యాయం 7వ వచనంలోను, కీర్తన 132 13వ వచనంలో కూడా ఈ యొక్క సీయోను పర్వతము అంటే దావీదు స్వాధీనపరుచుకున్న దావీదు పురమందు ఉండే పట్టణము సీయోను పర్వతము అని రాయబడి ఉన్నది. కాబట్టి ఈ సీయోను పర్వతం అనేది ఇజ్రాయేల్ యొక్క ప్రత్యేకమైన పర్వతముగా మనకి పరిగణించబడతా ఉంది. ఈ యొక్క దర్శనంలో భక్తులు చూస్తున్నప్పుడు ఆ యొక్క గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద నిలబడి ఉండగా, ఆయనతో పాటు ఆ గొర్రెపిల్లతో పాటు ఆయన నామం ఆయన తండ్రి నామం నొసలేందు లెక్కింపబడి ఉన్న 1,44,000 మంది ఉండిరి అని రాయబడి ఉంది. ఈ 1,44,000 మంది మనకి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో కనిపిస్తారు. ఎవరు వీరంటే ఇక్కడ రాయబడి ఉంది లేఖనం, వీరు స్త్రీ సాంగత్యము ఎరుగని వారు, అనగా భౌతికంగా చూసినట్లయితే వివాహము కానివారు. ఇటువంటి భౌతికమైన స్త్రీతో వివాహము జరగని వారిగా పరిగణించబడతా ఉన్నారు. ఆత్మానుసారంగా చూసుకున్నట్లయితే వీరు లోకాన్ని సాతాన్ని అనుసరింపని వారు, అంటే ఈ లోకంలో ఎటువంటి విగ్రహారాధన కానీ ఎటువంటి లోక ఆచారాలు కానీ అనుసరింపని వారిగా పరిగణించబడతా ఉన్నారు. అంతేకాకుండా ఆయనను వెంబడించేవారు, అంటే ఆయన సేవకులు. వీరి నోట ఏ అబద్ధము లేదు, వీరు అనింద్యులు, అనగా వీరు పరిశుద్ధులు. కాబట్టి చాలా మంది స్త్రీ సాంగత్యం అంటే వివాహమైన వాళ్ళందరూ కూడా అపవిత్రులను కాదు, కానీ అది భౌతికంగా తీసుకుంటే ఒక లెక్క, ఆత్మీయంగా తీసుకున్నట్లయితే వీరు అపవాదిని అనుసరింపని వారు, కేవలం దేవుని మాత్రమే అనుసరించి నడుచుకునే వారికి మనకి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు కానీ వీరు ప్రథమ ఫలముగా ఉన్నట్టుకే మనుషుల నుండి కొనుకోబడిన వారు, అంటే వీళ్ళు 7 ఏండ్ల శ్రమలలో వీరు ప్రథమ ఫలముగా దేవుడు వీరిని తీసుకుంటాడు. అంటే మొదట 7 ఏండ్ల శ్రమలకు ముందు సంఘం ఎత్తబడితే ఆ శ్రమల కాలంలో వీరు అంత్యక్రీస్తుని ఎదిరించి నిలబడి విశ్వాసాన్ని కాపాడుకుని దేవుని చేత కొనుకోబడిన వారు అనుకోవచ్చు. కాబట్టి వీరు ప్రథమ ఫలముగా ఉన్నట్టుకై కొనుకోబడిన వారుగా కనిపిస్తూ ఉన్నారు. అంతేకాదు కానీ విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దం వినిపిస్తుందంట. ఎక్కడి నుంచి వస్తుందంట? పరలోకం నుండి వస్తుంటే శబ్దం. పరలోకంలో ఒక కీర్తన పాడుచూ ఉన్నారు. మనకి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8 నుండి 10 వచనం చూసినట్లయితే మనకి ఈ సందర్భం కనిపిస్తూ ఉంది. అంటే పరలోకంలో ఎవరున్నారంటే దేవుని సింహాసనం ఎదుట కోట్ల మంది సమూహమైన జనం ఉన్నారు. వీరు ఎవరంటే రాకడలో ఎత్తబడిన సంఘం. ఈ సంఘం అక్కడ దేవుని సింహాసనం ఎదుట దేవుని కీర్తిస్తూ ఉంటుండగా ఆ పాట అంట ఈ భూమి మీద ఉన్న ఎవరికీ తెలియదంట, ఎవరికీ రాదంట. కేవలము ఈ యొక్క సీయోను పర్వతం మీద నిలబడి ఉన్న గొర్రెపిల్లతో పాటు ఉన్న 1,44,000 మంది తప్ప వీరికి మాత్రమే ఆ కీర్తన తెలుసు అంట అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇవన్నీ కూడా మనకి 1 నుండి 5 వచనాల్లో కనిపిస్తూ ఉన్నాయి. 6 నుండి 13 వచనాలు చూసినట్లయితే ఇక్కడ 3 దూతల ప్రస్తావన గురించి వివరించబడుతూ ఉంది. అందులో మొదటి దూత ఆకాశ మధ్యమున ఎగురుచు భూనివాసులందరికీ నిత్య సువార్తను ప్రకటించుచుండెను. ఎందుకు ఈ యొక్క ఆకాశ మధ్యలో ఈ దూత ఎగురుచు ఈ భూజనులందరికీ సువార్త ప్రకటించుండనంటే అప్పటికే సంఘం ఎత్తబడిపోయింది. ప్రథమ ఫలముగా ఉన్నట్టుకు జనులు, ఈ ముద్రించబడిన వారు ఎత్తబడ్డారు. ఇంకా ఎవరున్నారంటే ఈ భూమి మీద సువార్త చెప్పడానికి ఎవరు కూడా లేరు. కాబట్టి దేవుడు చివరిసారిగా ఈ భూమి మీద ఉండే మనుషులను కనికరించి వారికి రక్షణ దయచేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క దూత ద్వారా ఆకాశ మధ్యమున ఎగురుతూ నిత్య సువార్త ప్రకటించుచుండెను అని లేఖనము సెలవిస్తూ ఉంది. 2వ దూత ఇలా ప్రకటిస్తూ ఉంది, మహాబబులోను కూలిపోయెను అని చెప్పింది. ఈ యొక్క మహాబబులోను ఎలా నాశనం అయిందనే విషయాలు మనకి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో స్పష్టంగా కనిపిస్తాయి పిల్లరా. కాబట్టి ఒక దూత వెంబడి ఒక దూత వచ్చి
ఏ టెస్ట్ అంటే ఒక దూత ఏమో నిత్య సువార్తని ప్రకటించుండగా, ఇంకొక దూత ఈ యొక్క పట్టణం మహాబబులోను అంటే ఏదైతే ఈ పాపమయం ఉన్నదో, దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలతో ఉండి దేవుని యొక్క ప్రవక్తలను దాసులను చంపుతూ దేవునికి హేయమైన కార్యాలు చేస్తుందో ఆ పట్టణాన్ని మహాబబులోను అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆ పట్టణం ఏంటని మనకు ఇప్పుడు స్పష్టంగా తెలియదు, కానీ అది మహావైభవం కలిగిన పట్టణం అని బైబిల్ మనకి స్పష్టంగా తెలియజేస్తుంది పిల్లల. ఆ రెండో దూత వెంబడి మూడో దూత వచ్చి క్రూరమృగం యొక్క ముద్ర వేసుకోకుండా మనుషులు హెచ్చరిస్తూ ఉంది. ఒకవేళ ఆ యొక్క క్రూరమృగం యొక్క 666 నెంబర్ కానీ వాడి యొక్క నెంబర్ కానీ ఆ ముద్రను కానీ వేసుకుంటే జరిగే పరిణామాలను వివరిస్తూ ఉంది. ఎటువంటి నాశనకరమైన సంగతులు వారికి కలుగుతాయనే విషయాన్ని వివరిస్తా ఉన్నాడు. అంటూ ఇప్పటి నుండి మృతి నొందిన మృతులు ధన్యులు. ఎందుకంటే ఆ 7 శ్రమల కాలంలో భయంకరమైన శ్రమలు, భూమి మీద ఇంతకుముందు ఎన్నడూ చూడని హింసలు, అంత్యక్రీస్తు అనేవాడు మనుషుల్ని దారుణంగా హింసిస్తూ చెరసాలలో వేస్తూ అవసరమైతే చంపుతూ వేధిస్తూ ఉంటాడు. అటువంటి సమయంలో మనుషులకి మరణం వస్తే చాలు, ఎందుకంటే అంత భయంకరమైన శ్రమలు భూమి పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు లేవన్నమాట. కాబట్టి అటువంటి శ్రమల కాలంలో మనుషులు మరణం వస్తే చాలు, మరణమే మేలు అనుకునే పరిస్థితుల్లో ఎవరైతే అటువంటి కాలంలో మరణిస్తారో వారు ధన్యులు అని లేఖనం సెలవిస్తుంది. ఎందుకంటే మరి ఎక్కువ శ్రమలు అనుభవించాల్సిన అవసరం లేదు, మరి ఎక్కువ కీడు చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పటి నుండి మృతులు ధన్యులు అని లేఖనము సెలవిస్తుంది పిల్లరా. ఇవన్నీ కూడా 6 నుండి 13 వచనాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 14 నుండి 20 వచనాలు మనం చూసినట్లయితే ఈ యొక్క 14 నుండి 20 వచనాలు ఏమి తెలియజేస్తుంటే హర్మగిద్దోను యుద్ధం అంటే రెండవ రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పర్వతం మీదకి వచ్చినప్పుడు ఎలా ఈ భూరాజులందరితో యుద్ధం చేసి వారిని నాశనం చేస్తారనే సందర్భం ఇక్కడ మనకి 14 నుండి 20 వచనాల్లో కనిపిస్తూ ఉంది. భక్తుడు అంటున్నాడు, ఇదిగో నేను చూడగా తెల్లని మేఘం, అందులో మనుష్య కుమారుని పోలిన ఒకడు మేఘం మీద ఆసీనుడై శిరస్సును సువర్ణ కిరీటమును చేతిలో వాడిగల కొడవలు ఉండెను. అంటే ఈ యొక్క పోలికలు ఎవరికి సరిపోతానంటే మనుష్య కుమారుని పోలును అంటే ఈయన క్రీస్తు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన సందర్భం ఇక్కడ తెలియపరచబడుతుంది పిల్లరా. అలాగే మరి ఒక దూత దేవాలయం నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరంతో చెప్పుట వింటిని. ఆ వెంబడి వాడి అయిన కొడవలి పట్టుకుని వేరొక దూత పరలోకమందున్న ఆలయంలో నుండి బయటకు వచ్చెను అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆ వెంబడే మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చి, ఈ దూత అగ్ని మీద అధికారం కలిగిన వాడుగా లేఖనం సెలవిస్తూ ఉంది. బలిపీఠం నుండి అంటే ఎక్కడంటే మనకి ఇంత ముందు అధ్యాయంలో బలిపీఠం కింద హతసాక్షుల యొక్క ఆత్మలు మొరపెడుతున్న నాదా సత్యస్వరూపి ఈ అందాక నువ్వు తీర్పు తీర్చక ఎందువని అక్కడి నుండి వచ్చిన అంటే వారి యొక్క ప్రార్థనలు, వారి యొక్క ఆర్తనాదం విని ఆ యొక్క సమాచారాన్ని తీసుకొచ్చేదట. అంటే వారి ప్రార్థనలకు ఇప్పుడు జవాబు వస్తుందన్నమాట. అంటూ వాడి అయిన కొడవలు గనవారిని గొప్ప స్వరంతో పిలిచిన, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, నీ కొడవలు పెట్టి దాని గెలలు కోయమని చెప్పెను. కాబట్టి ఆ దూత తన కొడవలతో వాటిని కోసి దేవుని కోపమును ద్రాక్ష తొట్టిలో వేసెను, అది పట్టణమునకు వెలుపల త్రొక్కబడును. చూడండి, ఫస్ట్ తెల్లని మేఘం ధరించుకున్న, శిరస్సును సువర్ణ కిరీటం ధరించుకున్న వాని యొక్క ప్రస్తావన అంటే క్రీస్తుని గురించిన ప్రస్తావన. తర్వాత మరి ఒక దూత దేవాలయం నుండి బయటికి రావడం, తర్వాత పరలోకము నుండి ఒక దూత రావడం, తర్వాత ఇంకో దూత బలిపీఠం నుండి వచ్చి చూడండి 4 దూతలు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ. వస్తూ అంటుంది చివరిగా వచ్చిన దూత ముందు ఉన్న దూతతో, ఇదిగో పంట పరిపక్వమైంది, పండ్లు పరిపక్వమైనది, దాని గెలలను నీ కొడలు పెట్టి కొయ్యము, దేవుని కోపమును ద్రాక్ష తొట్టులో వేసి ఆ పట్టణము వెలుపల త్రొక్కబడును అని లేఖనం సెలవిస్తుంది. అంటే ఇక్కడ పంట అంటే భౌతికమైన పంట కాదండి. ఈ పంట అంటే ఈ మనుష్యులు అంటే ఈ పాపిష్టి క్రియల చేత దేవుడు ఎంత అవకాశం ఇచ్చినా, దేవుడు ఎంత కృప చూపించినా దేవుని ప్రేమను తృణీకరించి పాపిష్టి క్రియలతో ఉండి దేవుని మీద తిరుగుబాటు చేయటకు యుద్ధం చేయడానికి వచ్చిన ఈ యొక్క మనుషుల గురించిన ప్రస్తావన. అంటే వారిని ఇక్కడ పంటకు సాదృశ్యంగా భక్తుడు తెలియపరుస్తున్నట్టుగా. కాబట్టి వారిని త్రొక్కుము ద్రాక్ష తొట్టులో అంటే ఆ యెరూషలేము పట్టణంకు వెలుపల ఆర్మగొద్దోని యుద్ధం, భయంకరమైన యుద్ధం, దేవునికి ఈ లోక అంత్యక్రీస్తు వాడి రాజుల సమూహానికి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో వీళ్ళందరూ దేవుని చేత వధించబడతారు, దేవుని చేత సంహరించబడతారు. ఆ యొక్క దేవుని సంహారంలో అనేక లక్షల మంది చనిపోతారు. ఈ భూమి మీద మనుషులు వీళ్ళందరూ దేవుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళే. ఆ యొక్క వధ వలన, ఆ యొక్క సంహారం దేవుడు సంహరించడం వలన రక్తం ఏరులై పారుతుంది అంటకండి. సుమారు రాయబడి ఉంది 100 కోసులు దూరం అంట. ఇంగ్లీష్లో 1600 ఫర్ లాంగ్స్ అని ఉంటుంది. అంటే దానిని కిలోమీటర్లో లెక్క కడితే 320 కిలోమీటర్లు అంత దూరం అంట. అంటే సుమారు విశాఖపట్నం నుంచి విజయవాడ అంత దూరం రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. గుర్రముల కళ్ళెములంత ఎత్తు అంట.
అంటే దేవునితో యుద్ధం చేసిన ఈ భూరాజులు మరణించిన తర్వాత వారి దేహంలో ఉండే రక్తము ఈ భూమి మీద పడినపట అది 320 కిలోమీటర్ల దూరము. అలాగే గుర్రములు కలిగి అంటే ఇంచుమించు 6 నుంచి 7 అడుగులు ఎత్తులో రక్తము. చూడండి, ఒక నది ఎలా ప్రవహిస్తుందో అంత రక్తం అంటే ప్రవహిస్తూ ఉంటుందంట, సుమారు 320 కిలోమీటర్లు. అంటే ఎంత భయంకరమైన యుద్ధం! ఈ భూమి మీద ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేనంత యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధమే ఆర్మగిద్దోను యుద్ధం. అది దేవుని మీద తిరుగుబాటు చేసే ఈ పాపిష్టి మనుషులకి మధ్య జరిగిపోతున్న యుద్ధం. ఈ యుద్ధం గురించి 14 నుంచి 20 వచనాల లేఖన భాగంలో మనకి తెలియపరచబడుతుంది. కాబట్టి పిల్లరా, మనం ఎంత ధన్యులము, మనం ఎంత అదృష్టవంతులమే. ఇటువంటి భయంకరమైన పరిస్థితులు ఏవి చూడకుండా నిజంగా మనం రక్షణ కలిగిన వారమైతే, మనం పరిశుద్ధంగా జీవించే వారమైతే నిజంగా దేవుని యొక్క రాకడలో మనం ఎత్తబడతాం. ఆ సంఘం ఎత్తబడిన ఆ సంఘంతో పాటు మనం కూడా మధ్యాకాశానికి కొనుక్కోబడతాం. ఈ యొక్క శ్రమలు, ఈ కీడు మనం చూడకుండా దేవుని నిత్య రాజ్యంలో సంతోషం కలిగి ఉంటాం. ఇక్కడ ఒక మాట ఉంది కదండి, ఎప్పటి నుండి మృతులు ధన్యులు. ఆ యొక్క కష్టకాలంలో శ్రమలు పొంది, హింస పొంది, భయంతో బ్రతకడం కన్నా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోకుండానే దేవుని రాజ్యంలో ప్రవేశించే కృప దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. వాక్యం సెలవిస్తుంది, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన యెడల నేను ఎలా తప్పించుకుందును అని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మనము జ్ఞానం కలిగి మెలకువగా ఉండి మన రక్షణ కాపాడుకొని మన జీవితాన్ని కొనసాగిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. దేవుడి మాటలు మీ హృదయంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.